ఈ రోజు వీడియోలో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బేస్ చేసుకుని కంప్యూటర్ లాంగ్వేజ్ అనేవి ఎన్ని టైప్స్ గా డివైడ్ అయిన విషయాన్ని తెలుసుకుందాం. ఆ విషయం తెలుసుకునే ముందు మన కంప్యూటర్స్ మీద కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన కంప్యూటర్స్ లో సిపియు అనేది ఒక పార్ట్ అన్నమాట. సిపియు అంటే అనేది ఒక బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ లో ప్రాసెసర్ అని చెప్పి ఒక చిప్ ఉంటది. అది చూడటానికి మన అరిచేంత ఉంటది. బట్ స్టిల్ చాలా పవర్ఫుల్ కాంపోనెంట్ అన్నమాట కంప్యూటర్ పార్ట్స్ అన్నిటిలో కూడా. ఈ పర్టికులర్ చిప్ లోనే ప్రాసెసింగ్ మొత్తం కూడా జరిగిద్ది. అంటే మనం చూసే ప్రతి ఒక్కటి కూడా, మనం ఒక కంప్యూటర్ నుండి వచ్చే ప్రతి అవుట్పుట్ కూడా మనకి ప్రాసెసర్ నుంచే వస్తుంది అనమాట. ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఈ ప్రాసెసర్ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. ప్రాసెసర్ ప్రాసెస్ చేశాకే మనం దాన్ని యూజ్ చేయగలుగుతున్నాం. అంటే ఒక పాట వినాలన్నా గానీ, ఒక వీడియో ప్లే చేయనా గానీ, లేదా మన కంప్యూటర్ సిస్టమ్ లో ఏం జరిగినా గానీ అవంతా కూడా ఈ ప్రాసెసరే మిగిలిన వాటికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అనమాట. మానిటర్ కి ఇలా చెప్పిద్ది. ఓకే, ఏ స్క్రీన్ మీద వైట్ కలర్ పిక్సెల్, నెక్స్ట్ బ్లాక్ కలర్ అలా ఎన్ని డిస్ప్లే చెయ్యి అని చెప్పి మొత్తం ఈ ప్రాసెసరే చెప్పిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ప్రాసెసర్ కి 5+2 అని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అనుకోండి, అది ప్రాసెసర్ కి అర్థం కాదు. కాబట్టి మనం 0s and 1s లోకి దాన్ని కన్వర్ట్ చేసి ఆ ప్రాసెసర్ కి ఇవ్వాలి. అప్పుడు అది అవుట్పుట్ మనకి 0s and 1s లోకి ఇచ్చింది. అంటే 5+2 ని యాడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. అది చూడటానికి 0s and 1s లో ఉంటుంది. అండ్ జీరోస్ అండ్ 1s లో ఉన్న దాన్ని మనకు అర్థమయ్యేలా కన్వర్ట్ చేసుకోవాలి. సో అలాగ మనకి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. వీటికి 0s and 1s మాత్రమే ఎందుకు అర్థమైందంటే, ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కి 0 and 1 కూడా యాక్చువల్ గా అర్థం కాదు. వీటికి కేవలం ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మాత్రమే అర్థమైంది. అంటే ఎలక్ట్రికల్ పవర్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే సెన్స్ చేయగలుగుతాయి అనమాట. ఎలక్ట్రిసిటీ కనుక ఉంటే 1 అని, లేకపోతే 0 అని చెప్పి కన్సిడర్ చేస్తాయి. దాన్ని 0 and 1 లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అని చెప్పి అంటారు అనమాట. సో కంప్యూటర్స్ అనే వాటికి కేవలం 0s and 1 మాత్రమే అర్థమైంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఇంటెల్ ప్రాసెసర్ కోసం అని చెప్పి ఇన్స్ట్రక్షన్ డిజైన్ చేశారు. 5+2 యాడ్ చేయడం అనేది 0s and 1s లో కన్వర్ట్ చేసి ఇంటెల్ ప్రాసెసర్ కి ఇచ్చారు. సో ఇదే ఇన్స్ట్రక్షన్ ని, అంటే ఇంటెల్ ప్రాసెసర్ కి అర్థమయ్యే ఇదే ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్లి మనం AMD అని చెప్పి ఇంకొక కంపెనీ ప్రాసెసర్ ఉంది, దీనికి ఇచ్చాం అనుకోండి, అర్థమైందా? అర్థం కాదు. ఎందుకంటే దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఈ లోపల లాజిక్ గేట్స్ వాడతాయి అనమాట. ఇది కూడా అంతే, లాజిక్ గేట్స్ వాడతాయి. కాకపోతే ఇందులో లాజిక్ గేట్స్ అనేవి ఒక విధంగా స్ట్రక్చరే ఉంటాయి అనమాట. ఇందులో వేరే విధంగా స్ట్రక్చరే ఉంటాయి. అందుకని దీని కోసం తయారు చేసిన ఇన్స్ట్రక్షన్ అనేది దీనికి మాత్రమే అర్థమైంది, దీనికి అర్థం కాదు. సో ఇలాగా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి కదా, వాటికంటూ స్పెసిఫిక్ గా రాయాలన్నమాట మనం 0s and 1s లో రాసే కోడ్ ని. ఇలా రాసిన ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ 0s and 1s ని మనం కోడ్ అనొచ్చు. సో ఈ కోడ్ ఉంటుంది కదా, ఇది మెషిన్ డిపెండెంట్ కోడ్ అంటాం. అంటే ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి దీన్ని మెషిన్ డిపెండెంట్ అంటారు అనమాట. దీనికంటూ సపరేట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, దీనికంటూ సపరేట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఓకే, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. ఆ 3 డిఫరెంట్ లెవెల్స్ ఏంటివంటే, లో లెవెల్ లాంగ్వేజ్, దీన్నే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే దీన్ని మనకి కన్వర్ట్ చేయవలసిన లేదు, డైరెక్ట్ గా ఇవి మిషన్ కి అర్థమైపోద్ది అనమాట. మిషన్ అంటే ఇక్కడ అనేది ప్రాసెసర్ అని చెప్పి, ప్రాసెసర్ కి డైరెక్ట్ గా అర్థమైపోద్ది 0s and 1s. మనం కన్వర్ట్ చేయాల్సిన పని లేదు కాబట్టి దీన్ని లో లెవెల్ లేదా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కంప్యూటర్స్ ని డిజైన్ చేసిన స్టార్టింగ్ లో ఈ లాంగ్వేజ్ లో ఇలా రాసేవాళ్ళు అనమాట ఇన్స్ట్రక్షన్స్ వాటికి. అండ్ మెల్లమెల్లగా ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ని డిజైన్ చేశారు. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే న్యూమోనిక్ ని యూజ్ చేసుకొని కోడ్ రాస్తాయి అనమాట. న్యూమోనిక్ అంటే ఏం లేదు, ఒక చిన్న ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ లాగా అనమాట. ఈ MOV అనేది, ఈ యాడ్ అనేది, వీటిని న్యూమోనిక్స్ అంటాం అనమాట. ఇవేంటంటే ఒక సెట్ ఆఫ్ 0s and 1s కి కరెస్పాండింగ్ గా ఇవి రిప్రజెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే ఈ సెట్ ఆఫ్ 0s and 1s ని రిప్రజెంట్ చేసింది ఈ మూవ్ అనేది అనమాట. అండ్ ఈ సెట్ ఆఫ్ 0s and 1s ని ఈ యాడ్ అనే నిమోనిక్ రిప్రజెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 0s and 1s లో కన్వర్ట్ అయింది కదా. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎలా కన్వర్ట్ చేసింది అంటే, ఈ MOV అంటే ఈ సెట్ ఆఫ్ 0s and 1s అని చెప్పి ఇలా కన్వర్ట్ చేసింది అనమాట. ఈ యాడ్ అంటే ఈ సెట్ ఆఫ్ 0s and 1s అని చెప్పి ఇలా చూసుకొని కన్వర్ట్ చేసింది. ఇలా కన్వర్ట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ ని అసెంబ్లర్ అంటారు అనమాట. ఎందుకు అసెంబ్లర్ అంటే ఇది ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసింది కాబట్టి దీన్ని అసెంబ్లర్ అంటారు. ఓకే, ఇక్కడ చూస్తే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే మెషిన్ కి డిపెండెంటో, ఇలా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మెషిన్ కి డిపెండెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి x86 అసెంబ్లర్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని రాశారు. ఇది AMD ప్రాసెసర్ కి స్పెసిఫిక్ గా ఉన్న లాంగ్వేజ్ అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ కేవలం ఈ ప్రాసెసర్ కి మాత్రమే అర్థమైంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఎం అనే ఈ ప్రాసెసర్ గనక మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దానికి అర్థం కాదు. కాబట్టి ఇవి మిషన్ డిపెండెంట్ కాబట్టి అందుకు మిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ని డిజైన్ చేశారనమాట. అండ్ ఆ మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. ఇవి చూడటానికి ఇంగ్లీష్ లాగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క ప్రాసెసర్ కి ఒక్కొక్క లాగా కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. మనం రాసిన ఒక్కొక్క కోడే ఎలాంటి హార్డ్వేర్ కైనా ఇచ్చినా గానీ అర్థమైపోద్ది ఇన్స్ట్రక్షన్స్ ని. ఈ కోడ్ చూడటానికి ఇంగ్లీష్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే మిషన్ ఇండిపెండెంట్ అనమాట. అంటే మనం ఏ ప్రాసెసర్ లో రాస్తున్నాం అనే విషయం నేను మర్చిపోవచ్చు. అంటే దాని ప్రకారంగా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా కోడ్ రాసేయచ్చు. అది ఎలాంటి మిషన్ మీద అయినా సరే వర్క్ అయ్యింది. ఎలాంటి ప్రాసెసర్ అయినా సరే, ఎలాంటి ఓఎస్ ఉన్నా గానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. మనం ఎలాంటి చేంజ్ అనేది చేయవసరం లేదు. అందుకే వీటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ వీటిని వీటిని జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేసే సాఫ్ట్వేర్ నే కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ అంటారు అనమాట. ఈ కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. కంపైలర్ ఏంటంటే కోడ్ మొత్తాన్ని తీసుకొని ఒకేసారి జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెసర్ కి ఇస్తుంది అనమాట. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క లైన్ తీసుకుంది. ఫస్ట్ లైన్ తీసుకుంది, దాన్ని జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేసి ప్రాసెసర్ కి ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ లైన్ తీసుకుంది, దాన్ని జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేసి ప్రాసెసర్ కి ఇచ్చింది అనమాట. ఇలా చేసింది ఇంటర్ప్రిటర్. ఇలాగా కంపైలర్ ఏమో ఒకేసారి ఇచ్చేసింది. ఇది వీటి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. వీటి మధ్య కంపైలర్ ఏంటంటే కంపైలింగ్ లాంగ్వేజ్ వల్ల ప్రోగ్రామ్ అనేది చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే ప్రాసెసర్ కి ఇచ్చినప్పుడు ఒకేసారి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇస్తాం కదా, కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సిన టైం ఉండదు. కాబట్టి ఈజీగా ప్రాసెసర్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి కోడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అవుట్పుట్ చాలా ఫాస్ట్ గా మనకు వచ్చింది. కానీ ఇంటర్ప్రిటర్ కనుక మనం చూస్తే ఒక్కొక్క లైన్ అది కన్వర్ట్ చేసి తర్వాత ప్రాసెసర్ కి ఇచ్చి మళ్ళీ కన్వర్ట్ చేసి మళ్ళీ ప్రాసెసర్ కి అలా ఇవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ ల్యాగ్ అనేది జరిగింది అనమాట. అందుకు ఇంటర్ప్రిటర్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇంటర్ప్రిటర్ యూజ్ చేసుకునే లాంగ్వేజ్ ఏంటంటే అవుట్పుట్ ని కొంచెం స్లోగా ఇస్తాయి కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజ్ కంటే కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇంకా జావా లాంటి లాంగ్వేజ్ కంపైలర్ యూజ్ చేస్తాయి. అండ్ పైథాన్, జావా స్క్రిప్ట్ లాంటి లాంగ్వేజ్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తాయి. కాబట్టి వీటి అవుట్పుట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. వీటి అవుట్పుట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కొన్ని లాంగ్వేజెస్ ఏంటంటే కంపైలర్ ని యూజ్ చేస్తాయి. కొన్ని లాంగ్వేజెస్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తాయి. ఎందుకు కొన్ని లాంగ్వేజెస్ కంపైలర్ అండ్ కొన్ని లాంగ్వేజెస్ ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తాయి అంటే కంపైలర్ నిజం చెప్పాలంటే ఇంటర్ప్రిటర్ కంటే కూడా చాలా స్పీడ్ గా అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే దీనికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయిపోయినాయి. మన ప్రాసెసర్ కి ఇవ్వగానే చాలా స్పీడ్ గా ఎగ్జిక్యూట్ చేసేసి మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఏంటంటే కన్వర్ట్ చేసి తర్వాత వాళ్ళ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని కన్వర్ట్ చేసి తర్వాత ప్రాసెసర్ కి ఇవ్వాలి. కాబట్టి ఇది కొంచెం అంటే ఇంటర్ప్రిటర్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ లాంగ్వేజెస్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి అనమాట. బట్ ఎందుకు ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ తీసుకోండి. జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేసింది. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ మనం వెబ్సైట్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. వెబ్సైట్స్ ని డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ ఆ వెబ్సైట్ అనేది పర్టికులర్ గా ఈ ఓఎస్ అండ్ ఈ ప్రాసెసర్ మాత్రమే సంబంధించిన కంప్యూటర్స్ లో మాత్రమే ఓపెన్ అయింది అంటే కనుక చాలా మంది ఆ వెబ్సైట్ చుట్టూ మానేస్తారు కదా. అవేంటంటే ఎలాంటి సైట్ లో ఎలాంటి హార్డ్వేర్ ఎలాంటి ఓఎస్ ఉన్నా సరే ఓపెన్ అయ్యేలా ఉండాలన్నమాట అలాంటి సాఫ్ట్వేర్స్. అందుకే ఏం చేస్తారంటే ఇన్స్ట్రక్షన్స్ ని కన్వర్ట్ చేయండి, జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేయకుండా ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాక ఇలా ఇంటర్ప్రిటర్ కి ఇచ్చి అప్పుడు కన్వర్ట్ చేస్తారనమాట. సో ఇలా ఒక్కొక్క లైన్ కన్వర్ట్ చేసింది కాబట్టి ఆ స్పెసిఫిక్ ఓఎస్ ఈ కోడ్ అనేది హార్డ్వేర్ మెషిన్ డిపెండెంట్ కాదు కదా. మెషిన్ ఇండిపెండెంట్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళాక డైనమిక్ గా కన్వర్ట్ చేసి ప్రాసెసర్ కి ఇచ్చింది, ప్రాసెసర్ మనకి అవుట్పుట్ ఇచ్చింది అనమాట. సో అలాంటి సినారియోస్ లో ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ లాంటి లాంగ్వేజ్ లో ఇంటర్ప్రిటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే పైథాన్ ఏంటంటే ఒక సింపుల్ లాంగ్వేజ్ లాగా డిజైన్ చేయాలి అనుకున్నారు అనమాట. అంటే ఒక చిన్న బిగినర్ ఎవరైనా సరే పైథాన్ నేర్చుకునేలాగా డిజైన్ చేయాలి అనుకున్నారు. ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఈజీగా డీబగింగ్ చేయడానికి హెల్ప్ అయ్యింది. అంటే డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇంటర్ప్రిటింగ్ లాంగ్వేజ్ అని కంపైలర్ లాంగ్వేజ్ తో పోలిస్తే వీటి డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి A=10 B=A+1 అన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఓకే బాగానే వర్క్ అని అవుట్పుట్ అనేది మన స్క్రీన్ మీద ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంటే థర్డ్ లైన్ లో ఒక మిస్టేక్ ఉంది. మనం డబుల్ కోడ్స్ ఓపెన్ చేస్తాం కానీ క్లోజ్ చేయలేదు కదా కాబట్టి మనకి ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ లైన్ లో ఎర్రర్ వచ్చింది అనే విషయం మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఈజీగా అర్థమైపోయి ఒక నెక్స్ట్ డబుల్ కోడ్స్ పెట్టాలి అని చెప్పి ఈజీగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈజీగా మనకు అర్థమైపోద్ది అనమాట. అంటే డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది. అంటే మనం బగ్ ఎక్కడ వచ్చింది అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఎక్కడ సాల్వ్ చేయాలి అనే విషయం మనకి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ లో చాలా ఈజీగా ఉంటుంది. అందుకను పైథాన్ లో ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేశారు. అండ్ ఇంకా చాలా రీజన్స్ డైనమిక్ టైపింగ్ కూడా మనకి ఇంటర్ప్రిటర్ ద్వారానే అయింది. ఇప్పుడు A=10 అన్నాను, తర్వాత A=some
హలో ఐఎమ్ స్ట్రింగ్ అన్నాను ఏదైనా సరే వర్క్ అయ్యింది. ఎందుకంటే ఈ డైనమిక్ గా టైప్ అయ్యండి అంటే అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వీటికి మెమరీ అనేది అలొకేట్ అయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈజీగా వీటికి మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఫస్ట్ 10 కి పాయింట్ చేస్తూ ఉంటుంది ఏ అనేది. ఆ తర్వాత ఈ హలో అనే స్ట్రింగ్ కి పాయింట్ చేస్తూ ఉండిద్ది అనమాట ఏ అనేది. సో ఇలాగ డైనమిక్ టైపింగ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని లాంగ్వేజెస్ ఇలా ఇంటర్ప్రిటర్ ని యూస్ చేస్తాయి అనమాట. అండ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనకి ఇలా కంపైలర్ లాంగ్వేజ్ ని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది కదా, జావా ఏంటంటే కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ ని బిల్డ్ చేయడం కోసం యూస్ చేస్తాం కదా, కాబట్టి అది కంపైల్ లాంగ్వేజ్ అయితేనే బెస్ట్. దానివల్ల అంత కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ అనేది ఇంటర్ప్రిటర్ యూస్ చేస్తున్నాను అనుకో చాలా స్లోగా అయ్యే అవకాశం ఉంది, స్లోగా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ స్లోగా ఉంటే ఎవరికి యూస్ చేయాలనిపిస్తుంది కాబట్టి ఇలాంటి కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ మాక్సిమం కంపైలర్ ని యూస్ చేస్తాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది, పైథాన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ మాత్రమే యూస్ చేయవు. ఇవి బోత్ రెండింటి ఫీచర్స్ కావాలి కాబట్టి రెండింటిని కలిపి యూస్ చేస్తాయి అనమాట. 2 లెవెల్స్ గా యూస్ చేస్తాయి. అండ్ ఎలా యూస్ చేస్తాయి అనేది ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుంటేనే కరెక్ట్. ఇలా ఓవరాల్ గా తెలుసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. కాబట్టి బేసిక్ గా తెలుసుకోండి కంపైలర్ కి అండ్ ఇంటర్ప్రిటర్ కి వాటి మధ్య వాటి ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకని కొన్ని లాంగ్వేజ్ లో కంపైలర్ కొన్ని లాంగ్వేజ్ లో ఇంటర్ప్రిటర్ ని యూస్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న లాంగ్వేజ్ ఏంటంటే బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ని యూస్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే సో మనకి ఇప్పుడు లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బేస్ చేసుకొని 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఎలా లాంగ్వేజెస్ అనేవి 3 డిఫరెంట్ లెవెల్స్ లోకి ఎలా డివైడ్ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు, సింపుల్ గా హైడ్ చేయడం అనమాట, ఇన్నర్ డీటెయిల్స్ ని హైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫోన్ తీసుకోండి, మీ ఫోన్ లో రకరకాల మ్యూజిక్ ప్లే అయింది, వీడియోస్ చూడగలుగుతారు అండ్ రకరకాల థింగ్స్ చేయగలుగుతారు కదా మీరు. అవన్నీ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది అనే విషయం మీకు తెలుసా? తెలియదు కదా. సో అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే అవి మీకు కనిపించకుండా హైడ్ చేస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కాంప్లెక్స్ గా ఉంటే మీకు అర్థం కాదు కాబట్టి వాటిని హైడ్ చేస్తున్నారు. మీకు ఏం కనిపిస్తుంది అంటే మీకు ఏదైతే కావాలో అవి మాత్రం, అంటే మీకు ఏదైతే అవసరమో అది మాత్రం మీకు చూపిస్తున్నారు అనమాట. మీకు ఎలాంటి విషయాలు అయితే మీకు ఎలాంటి థింగ్స్ అయితే అవసరం లేదు, అంటే ఇంటర్నల్ గా అది ఎలా వర్క్ అయ్యింది అనే విషయం తెలుసుకోవాల్సిన పని లేదు కదా. కాబట్టి అలాంటి వాటిని హైడ్ చేస్తున్నారు. అంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారని, హైడ్ చేస్తున్నారంటే అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారని. ఇక్కడ చూస్తే ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సేమ్ మీడియం లెవెల్ లాంగ్వేజ్ కూడా మిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే ఈ మూవ్ అనేది, యాడ్ అనేది ఇంటర్నల్ గా ఎలా చేంజ్ అయ్యింది అనే విషయం ఈ ప్రోగ్రామ్ కి అవసరం లేదు. తర్వాత అసెంబ్లరే చూసుకుంటే అసెంబ్లర్ కన్వర్ట్ చేసింది. సేమ్ ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ ఏంటంటే అసలు ఈ ప్రాసెసర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఎలాంటి ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేస్తున్నాం, దేనికోసం కోడ్ రాస్తాం అనే విషయం కూడా తెలుసుకోవాల్సిన లేదు. జస్ట్ ఎలా రాయాలి అంటే లాజిక్ ఏంటి అనే విషయం తెలుసుకుంటే చాలు కోడ్ రాసేయచ్చు. అంటే మన హార్డ్వేర్ మీద కానీ సాఫ్ట్వేర్ మీద కానీ స్పెసిఫిక్ గా మనం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంటర్నల్ గా ఏమైంది అనే దాన్ని ఇక్కడ ఈ ట్రాన్స్లేటర్స్, వీటిని ట్రాన్స్లేటర్స్ అంటారు. అసెంబ్లర్ ని అండ్ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ని ట్రాన్స్లేటర్స్ అంటారు. ఈ ట్రాన్స్లేటర్స్ చూసుకుంటున్నాయి కాబట్టి అంటే ఇంటర్నల్ గా వీటిని ఎలా చేంజ్ చేయాలి అనే విషయాన్ని మన దాకా అంటే ఒక ప్రోగ్రామర్ కి బర్డెన్ లేకుండా చేస్తున్నాయి కాబట్టి ఇలాగా అబ్స్ట్రాక్షన్ ఈ లేయర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ని ఈ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి ఇస్తున్నాయి అనమాట. అంటే ఇంటర్నల్ గా ఎలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెళ్తున్నాయి అనే విషయం మన దాకా రానిట్లేదు. ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్స్ చూసుకుంటున్నాయి కాబట్టి కదా మనం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ని రాయగలుగుతున్నాం. అంత ముందు కంటే కూడా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఎక్కువ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాస్తారు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కంటే కూడా ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఇంకా ఎక్కువ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ ని రాస్తున్నారు అనమాట. సో ఈ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఇదనమాట. ఇక్కడ 0 లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇది కొంచెం మీడియం లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఇదేంటంటే చాలా వరకు హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది అనమాట ఈ లాంగ్వేజ్ లో. అందుకు ఈ అబ్స్ట్రాక్షన్ అనే పదం వాడాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ పర్పస్ బేస్ చేసుకొని 5 టైప్స్ గా అండ్ మోర్ దెన్ 5 టైప్స్ గా కూడా డివైడ్ అయిన విషయం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవేవి మనం ఒక కంప్యూటర్ ఒక స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ కి రాయమన్నమాట కోడ్. అంటే ఈ ప్రాసెసర్ మాత్రమే ఈ కోడ్ వర్క్ అయింది, లేదా ఈ ఓఎస్ కి మాత్రమే ఈ కోడ్ వర్క్ అయింది అని రాయం. ఇవి ఓవరాల్ గా ఎలాంటి ప్లాట్ఫామ్ మీద అంటే ఎలాంటి ఓఎస్ అన్నా సరే, ఎలాంటి ప్రాసెసర్ అయినా సరే మనకి పర్టికులర్ కోడ్ అనేది వర్క్ అయింది అనమాట. హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ కానీ, జేఎస్ కానీ, జావా కానీ, ఎస్క్యూఎల్ కానీ ఏదైనా సరే. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే లాస్ట్ వీడియోలో ఒక పాయింట్ యాడ్ చేయాలి అనుకున్నాను, కానీ ఆ విషయం ఆ వీడియో చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేవి ఇవి కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తా ఉన్నాం కదా.
ఆ కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే ఈ లాంగ్వేజెస్ అనేవి ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి అన్న దాన్ని బేస్ చేసుకొని 2 టైప్స్‌గా డివైడ్ అయ్యాయన్నమాట. అంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ప్రొసీజర్ ఓరియెంటెడ్ అంటే ఇవి చూడటానికి ఫంక్షన్సే ఉంటాయి. సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కలిపి మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ఫంక్షన్స్ ప్రొసీజర్స్‌ని యూజ్ చేసుకొని అంటే ఫంక్షన్స్ యూజ్ చేసుకొని. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్, క్లాసెస్ లాంటి కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట ఆ లాంగ్వేజ్‌లో. సో, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఫంక్షనల్ ఓరియెంటెడ్ అని, యాస్పెక్ట్ ఓరియెంటెడ్ అని సో ఆన్ చాలా ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటిని ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్స్ అంటాము. మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్ని మాక్సిమం ఈ కేటగరీ కింద గాని, ఈ కేటగరీ కింద గాని వస్తాయి. ఒకసారి ఈ రెండిటిని సపోర్ట్ చేస్తాయి కొన్ని కొన్ని లాంగ్వేజెస్ అనేవి. సో, దట్స్ ఇట్. మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.